విజయవంతంగా చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్ 2 తిరిగి భూమికి చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయింది. 10 రోజుల యాత్ర తర్వాత చంద్రుడిపై భూములకు భూమి వచ్చింది. ఈలోగా కొన్ని సంస్థలు జాబిలిపై భూములను అమ్ముతామంటూ ముందుకొచ్చారు. చంద్రుని చుట్టూ తిరిగి వచ్చారు నాసా వ్యోమగాములు. 50 ఏళ్ల తర్వాత వ్యోమగాములతో చేపట్టిన చంద్రుడి మిషన్ సక్సెస్ అయింది. ఆర్టెమిస్ 2 ప్రయోగంలో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపించిన 4 వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తిరిగి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 10 రోజుల పాటు సాగిన ఈ మిషన్లో ఎన్నో కీలక విషయాలను వ్యోమగాములు జాబిల్లిపై నుంచి భూమి మీదకి మోసుకొచ్చారు. ఈ దెబ్బతో మళ్లీ చంద్రునిపై భూములకు భూమి వచ్చింది. భూమి మీద సెంటు స్థలం కొనడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఏకంగా చంద్రుణ్ణే అమ్మేస్తున్నాడంటే నమ్ముతారా? అవును, డెన్నిస్ హోప్ అనే రియల్టర్ అంతర్జాతీయ చట్టాల్లోని చిన్న లొసుగును పట్టుకుని జాబిల్లిపై ప్లాట్లు వేసేశారు. ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల మంది ప్లాట్లు అమ్మడమే కాకుండా 100 కోట్లకు పైగా సంపాదించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. సెలబ్రిటీలు సైతం క్యూ కట్టిన ఈ వింత వ్యాపారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లో డెన్నిస్ హోప్ అనే అమెరికన్ ఒక వింత ఆలోచన చేశారు. అప్పట్లో ఐక్యరాజ్యసమితి తెచ్చిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏ దేశం కూడా అంతరిక్షంలోని గ్రహాలపై హక్కులు కోరకూడదు. కానీ అందులో వ్యక్తుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదే అవకాశంగా భావించిన హోప్ చంద్రుడి తన ఆస్తి అని ప్రకటించుకుంటూ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. ఇక దానికి ఎలాంటి అభ్యంతరం రాకపోవడంతో లూనార్ ఎంబసీ పేరుతో ఒక సంస్థను పెట్టి చంద్రుణ్ణి ప్లాట్లుగా విభజించి అమ్మడం మొదలుపెట్టారు. ఎవరైనా ప్లాట్లు కొంటే రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఈ మూన్ రియల్ ఎస్టేట్ ఎంత క్రేజ్ సంపాదించిందంటే కేవలం సామాన్యులే కాదు, హాలీవుడ్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఇక్కడ భూమిని కొనేశారు. టామ్ క్రూజ్, నికోల్ కిడ్మాన్ వంటి నటులతో పాటు అమెరికా మాజీ అధ్యక్షులకు చంద్రునిపై ప్లాట్లు ఉన్నాయి. చంద్రునిపై ఎకరం ధర 2000 రూపాయలుగానే ప్రకటించడంతో భవిష్యత్తుపై ఆశతో చాలా మంది ప్లాట్లు కొన్నారు. 75 లక్షల మందికి పైగా ఇక్కడ ప్లాట్లు కొన్నారు. నిజానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ భూముల అమ్మకానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఐక్యరాజ్య సమితి అంతరిక్ష నిపుణులు ఈ వ్యాపారాన్ని కేవలం ఒక గిఫ్ట్ ఐటెం లాగే చూస్తున్నారు తప్ప ఎవరికి నిజమైన యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేశారు. ఇక ఒకవేళ భవిష్యత్తులో మనుషులు చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే హోప్ ఇచ్చిన పత్రాలు అక్కడ చెల్లుతాయా అంటే ఖచ్చితంగా చెల్లు. అయినా ప్లాట్స్ అమ్మడం మాత్రం ఆపడం లేదు. ఆర్టెమిస్ 2 ప్రయోగం ద్వారా మనుషులు మళ్లీ చంద్రుడిపై అడుగు పెట్టబోతున్న వేళ ఈ భూముల వ్యవహారం మళ్లీ వచ్చింది. ఇది కేవలం ఒక క్రేజీ మార్కెటింగ్ గిమ్మిక్కా లేక భవిష్యత్తు రియల్ ఎస్టేట్ పెట్టుబడా అనేది పక్కన పెడితే ప్లాట్లు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరైనా కావాలంటే సరదాగా కొనుక్కోవచ్చు. లూనార్ రిజిస్ట్రీ, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ వంటి కొన్ని సంస్థలు ఆన్లైన్లో చంద్రునిపై భూమిని అమ్ముతున్నాయి. అయితే వీటికి చట్టబద్ధత అనేది ఏమీ ఉండదు.